ప్రపంచమంతా జ్ఞానవంతులు, జ్ఞానహీనులు, బలవంతులు, బలహీనులు, పట్టణంలో ఉన్నవారు, పల్లెల్లో ఉన్నవారు అందరూ ప్రపంచమంతా ఈ ఒక్క ఫెస్టివల్ జరుపుకోవటానికి కారణం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక జిల్లాకి రక్షకుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఒక నియోజకవర్గానికి రక్షకుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఒక రాష్ట్రానికి రక్షకుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఒక దేశానికి రక్షకుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు. హల్లెలూయా. సేవియర్ ఆఫ్ ద వరల్డ్, దట్స్ ఆల్. ప్రపంచాన్ని రక్షించిన రక్షకుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు. అందుకనే ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్న పండుగ ఇది. అంతేకాక యేసుక్రీస్తు ప్రభు ఒక మత నాయకుడు కాదు, మతాన్ని స్థాపించడానికి కాదు, ఒక డిక్టేటర్ కాదు, ఒక నియంత కాదు, ఒక లీడర్ కాదు, నేమ్, ఫేమ్, పాపులారిటీ కోసం రాలే. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక కాలనీలో ఒక పండుగ జరుపుకుంటున్నారంటే వారు తెలిసి తెలియక జరుపుకుంటున్నారు అనేసి అనుకోవచ్చు. ఒక ఊరిలో ఒక రకమైన పండుగ జరుపుకుంటున్నారు అంటే అందరు జరుపుకోవటంలే, ఆ ఊరిలో ఉన్న వారు మాత్రమే ఆ పండుగ జరుపుకుంటున్నారు, ఇంకా ఎవరు జరుపుకోవటంలే. దానిని బట్టి మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, ఆ పండుగ గురించి మాకు అవగాహన లేదు, ఆ పండుగ గురించి వారికి మాత్రమే అవగాహన ఉన్నది కాబట్టి వారే జరుపుకుంటున్నారు, అది వారి పండుగ. ఒక జిల్లాలో ఒక పండుగ జరుపుకుంటున్నారు అంటే మిగతా ఏ జిల్లాలు జరుపుకోవటంలే, ఏ రాష్ట్రాలు జరుపుకోవటంలే. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆ జిల్లాలో ఉన్న ప్రజలకి సంబంధించిన పండుగనే అది కాబట్టి వాళ్ళే జరుపుకుంటున్నారు, మిగతా జిల్లాలకు మేమున్నాం కాబట్టి మాకు అర్థం కాని పండుగ అని అనుకుంటారు. అదేవిధంగా రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో. కానీ ప్రపంచమంతా జరుపుకుంటున్నారు ఈ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ ఊర్లో ఉన్న వారు తెలివి లేని వాళ్ళండి ఆ పండుగ జరుపుకుంటున్నారు. ఆ కాలనీలో ఉన్న వారికి అంత అవగాహన లేదండి, ఎదగని వారు ఆ పండుగ జరుపుకుంటున్నారు. ఆ పండుగ మనకెందుకండి అనిన వారు ఉండొచ్చు. ఆ జిల్లాలో ఉన్నవారు ఆ పండుగ జరుపుకుంటున్నారు.